కుత్బుల్లాపూర్ ఉషా ముల్లపూడి హాస్పిటల్ వద్ద వంగవీటి మోహన్ రంగ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. దక్ష డెంటల్ హాస్పిటల్ డాక్టర్ సుమశ్రీ ఉచిత పంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, కార్పొరేటర్ రావుల శేషగిరి పాల్గొన్నారు. మోహన్ రంగ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని కూటమి నేతలు అన్నారు. ఇక్కడ జంట నగరాల్లో గాజుల రామారావు వంగవీటి మోహన్ రంగ గారి యొక్క విగ్రహం పెద్దది, ఎక్కడా లేదు ఇటువంటి విగ్రహాన్ని. ఇక్కడ విగ్రహాన్ని స్థాపించిన మా డాక్టర్ శేషగిరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆంజనేయుడు మన చిత్రపటం అంతా కూడా ఈ విగ్రహాన్ని స్థాపించడం శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది. దానికి అనేక మంది పెద్దలు కూడా సహకరించారు. ఈ రోజు నేను నిజంగా కూడా వాటిని స్మరించుకోవడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. రియల్గా కూడా రంగా గారు ఎప్పుడో చనిపోయినా 45 సంవత్సరాల వయసులో చనిపోయినా కానీ ఆయన సూర్యశక్తులు ఉన్నంత వరకు ఈ రంగా గారి యొక్క ఆశయాన్ని అందరూ నిర్వహిస్తూ ఆశయాన్ని నిజంగా కూడా వాటిని గౌరవించడం, మరి ఆశయాన్ని గౌరవించడంగా భావిస్తున్నాము. ఇక్కడ ఉషా ముల్లపూడి హాస్పిటల్ ముందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వంగవీటి మోహన్ రంగా గారు గతంలో మరి విజయవాడలో అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి. ఎక్కడ అన్యాయం జరిగినా మరి అక్కడికి వెళ్ళి నేనున్నా అని చెప్పి న్యాయం చేసిన వ్యక్తి. ఆ రకంగా ఉండి రాజకీయాల్లోకి వచ్చి మరి ఆ రోజు అయ్యప్ప స్వామి డ్రెస్సులో వచ్చి ఆయనను చంపడం జరిగింది. దాని తర్వాత విజయవాడ అంతా కూడా ఆయన అభిమానులు అన్ని కులాల వారు మరి అక్కడ నిరసన తెలపడం జరిగింది. ఆ రోజు అన్ని టీవీలలో పేపర్లల్లో విధ్వంసం అన్నారు, కానీ ఆయన మీద ఉన్న అభిమానంతో మరి నిరసన తెలపడం జరిగింది. అదేవిధంగా ఇవాళ రాష్ట్రాలు వేరైనా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మరి ఆయన అభిమానులు ఇక్కడ కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఈ యొక్క 37వ వర్ధంతి ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి, మరి ఆయన ఆశయ సాధన కోసము మరి అందరూ కూడా మనం పనిచేయాలని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ, ప్రముఖులు కార్పొరేటర్ రావుల శేషగిరి గారు, అలాగే కాపు నాయకులు, మరి ఇతర వర్గ నాయకులు కూడా ఈరోజు ఇక్కడ ఇచ్చేసి చాలా చక్కగా ఆయనకి కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. మరి ఈ విగ్రహం పెట్టుకుని మరి జూలై 8వ తారీఖు 2023ని ఈ విగ్రహం పెట్టుకోవడం జరిగింది. మరి దీనికి తలదాత అయినటువంటి రెడ్డి సాంబశివరావు గారు మరి ముందుకు వచ్చి మా యొక్క ఆలోచనల్ని ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన ఉదార హృదయంతో మరి గాజుల రామారావు సెంటర్లో ఇటువంటి కమర్షియల్ ల్యాండ్ మరి మన శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘానికి ఇచ్చి మరి రంగా విగ్రహానికి పెట్టుకోవడానికి మాకు అనుమతించారు. ఆయన ఎప్పుడూ కూడా ఎల్లవేళలా మేము గుర్తు చేసుకుంటాం. మరి అటువంటి రంగా గారి విగ్రహం 10 అడుగుల విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకుని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేయడానికి మరి అందరూ కూడా మరి పేరు పేరున మరి ఈ రోజు ఇటువంటి గొప్ప కార్యక్రమాలు జరుపుకుంటున్నందుకు గాను మరి అందరికీ కూడా కృషి చేసిన ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం కమిటీ వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి రంగా గారి జయంతి కానీ వర్ధంతి కానీ ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మరి రంగా గారు 3 దశాబ్దాలు ఇక్కడ లేరనే ఒక భావం తప్ప మరి ఆయన యొక్క కార్యక్రమాలు కానీ ఆయన స్ఫూర్తి ఉపయోగించుకుని మరి ఇక్కడ కాపులు కానీ అలాగే మిగతా సంఘాలు కానీ ఆయన యొక్క స్ఫూర్తితో బలపరుచుకుని వాళ్ళు సంయుక్తంగా మరి ఒకరు సాయం పడుకుని మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.